నీళ్ళంటే ఒక మాట యాదికి వచ్చింది. ఖచ్చితంగా ఇది చర్చ చేసుకోవాల్సినటువంటి ముచ్చట. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో. సరే, ఒకడు కట్టెపుల్ల పట్టుకొని ఇట్లా చిన్న చిన్న మడ్లు కట్టి, సరే ఆయన ఎవరో నాకు తెలియదు, కాకపోతే దాన్ని చాలామంది స్టేటస్లు పెట్టుకుంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళు కట్టెపుల్ల పట్టుకొని ఇట్లా 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 చిన్న చిన్న మడులు దొయ్యాలంటారు కదా మనం, చేసుకొని ఇగో ఇళ్ళకెళ్ళి ఇళ్ళకి నీళ్ళు, ఇళ్ళకి ఇట్లా అనుకున్నారు. ఇగో గిట్లా కట్టిండు, గిట్లా కట్టిండు కొన్ని మడులు కట్టి, ఇక ఇగో గిట్లకెళ్ళి కేసీఆర్ గిళ్ళకెళ్ళి నీళ్ళు తీసుకొచ్చే బదులు ఇగో గిళ్ళకెళ్ళి చక్కగా గిళ్ళకి తీసుకురావచ్చు అన్నట్టు ఒక లెక్కేసి ఇట్లా చూపిస్తూ ఉన్నాడు. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకడు ఉండే ఒక సన్నాసి ఎందుకంటున్నా అంటే మళ్ళా అరే అన్న గత పెద్ద మాట అంటుంటే చెప్తా ఎందుకన్నా కూడా. ఒక సన్నాసి ఉండే కట్టెపుల్ల పట్టుకొని గిట్లా చూపించిండు ఒకనాడు. ఏమని చూపించిండు? తెలంగాణ ప్రాంతం ఎడారైతుంది ఒకవేళ తెలంగాణ రాష్ట్రం కనుక ఇస్తే, కాబట్టి ఉమ్మడిగానే కలిసి ఉండాలని చెప్పి కట్టెపుల్ల పట్టుకొని ఇట్లా చెప్పాడు. అన్న నువ్వు గంత పెద్ద మనిషిని పట్టుకొని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిని పట్టుకొని గంత పెద్ద మాట అన్నావంటే ఆ సన్నాసే అవుతాడని చెప్తున్నా, సన్నాసే అని అంటామని చెప్తున్నా. ఎందుకు చెప్పాలన్నా, తెలంగాణ ప్రాంతం నుంచి ఆనాడు మాకు నిధులు వస్తలేవు, మా ప్రాజెక్టులకి మరి నీళ్ళు వస్తలేవు అని అడిగితే ఆ సన్నాసి అన్నటువంటి మాట ఇయ్యలటికి మన చెవులలో ఇట్లా గింగిరాలు తిరుగుతూ ఉంటుంది. ఒక్క రూపాయి కూడా ఇయ్యని ప్రాంతానికి నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అన్నాడు. నువ్వు ఎవడివిరాబాయ్, అసలు నువ్వు ఎవడివి? నా ప్రాంతానికి రూపాయి ఇయ్య అనడానికి నువ్వు ఎవడివి? ఇయ్యాల కాలగర్భంలో కలిపి పడేసారు. కాలగర్భంలో మళ్ళా రూపాయి ఇయ్య అన్నాడు, రూపాయికి పనికి రాకుండా వీకేయండు. ఒక్క రూపాయి కూడా పనికిరాడు. ఇయ్యాల ఎప్పుడైనా సరే ఎక్కడన్నా వివక్షకు గురైనప్పుడు, ఎక్కడన్నా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఆ ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ నిరసన, ఆ బాధ, ఆవేదన, ఆక్రోశం ఏదైతే ఉంటుందో అది మామూలుగా ఉండదు. ఆ ఉసురు మేము చచ్చిపోతున్నాం అని చెప్పి తెలంగాణ ప్రాంతం నుంచి మాట్లాడుతుంటే వాళ్ళ గురించి ఆనాడు చులకనగా ఒక్క రూపాయి కూడా ఇవ్వపోని సాక్షాత్తు రాష్ట్ర అసెంబ్లీలోనే మాట్లాడిన తర్వాత నిజంగా చెప్పాలంటే మనకు కూడా సిగ్గులేదు. మనకు అందరికీ ఎవ్వరికి సిగ్గులేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకు చెప్పాలన్నా, ఆనాడు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఇయ్యా అని చెప్పి ఒక దొంగ, ఒక సన్నాసి, ఒక లుచ్చా, ఒక లపంగా మాట్లాడితే ఇక్కడ నుంచి కనీసం నువ్వు ఎవరిని రాబాయి, నువ్వు ఎందుకు ఇయ్యావు మాకు రూపాయి అని అడగడానికి దమ్ము లేని, చావలేని, చాతగాని దద్దమ్మలు ఇలా అదే శాసనసభలో మంత్రులుగా వర్ధిల్లుతున్నారు, ఇలా ఎమ్మెల్యేలుగా వెలుగొందుతున్నారు. చెప్పండి, ఇక మనకు సిగ్గుందా లేదా చెప్పండి. ఆనాడు మాట్లాడిన బీఆర్ఎస్ సరే కొద్దిమంది మాట్లాడితే వాళ్ళని కండ్లలో పెట్టుకున్నారు, కడుపులో పెట్టుకున్నారు, 80% గెలిపించారు, 2 సార్లు అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. కానీ ఏ దొంగలైతే పదవుల కోసం పెదవులు మూసుకున్నారో ఆ దొంగల్ని ఈనాటికి మనం శాసనసభ పంపుతున్నాం. సిగ్గుండాలి నీకైనా, నాకైనా, ఎవ్వరికైనా. ఆనాడు ఆ ప్రభుత్వంలో లేకుండే, టీడీపీలో ఉండి నోరు మూసుకొని కూసోకుండే ఆ దొంగలని ఇలా మనము అందరం ఎక్కించి కూసోబెడుతున్నాం. సిగ్గుందా లేదా మనకు? అసలు ఒక్క రూపాయి కూడా ఇయ్య అని చెప్పి ఆ దుర్మార్గుడు అన్ననాడు ఒక్కడంటే ఒక్కడు లేవకపాయే వేరే పార్టీలకి వెళ్ళి, ఒక్క బీఆర్ఎస్లోకి వెళ్ళి తప్ప. వాళ్ళు లేచినందుకు వాళ్ళకు అవకాశం ఇచ్చి అయిపోయింది. కానీ ఎవడైతే లేవలేదో, ఎవడైతే మన కోసానికి మాట్లాడలేదో ఆ దొంగలని ఎలా మనము చట్టసభలకు పంపించుకొని ఇయ్యలటికి గెలిపించుకుంటున్నాం. ఇది మన తెలివి, ఇది మన సోయి. రూపాయి ఇయ్య అన్నప్పుడు మాట్లాడే దమ్ము లేదు వీళ్ళకి. పదవుల కోసం పెదవులు మూసుకున్నారు, ఇలా మంత్రులుగా, ముఖ్యమంత్రిగా వెలుగొందుతున్నారు, వర్ధిల్లుతున్నారు. ఇలా ఏం చెప్తారు? ఇంకా ఇలా ఎవరికి సిగ్గు లేదు, వాళ్ళకి ఎట్లా లేదు, మనకన్నా ఉండాలా లేదా సోయి? ఈ దొంగ ఆ రోజు మాట్లాడలేదు, ఈ ఎమ్మెల్యే అంటున్నాడు, మంత్రి అంటా ఉన్నాడు, ఇలా వస్తున్నాడు ఓట్ల కోసానికి అని చెప్పి ఇలా మనకు ఉండానా లేదా? మనకు లేదు, మనకు అది లేదు, ఇది లేదు, అన్ని మర్చిపోతాం మనం. మన ప్రాంతానికి రూపాయి ఇయ్యన్నా మర్చిపోతాం మనం, మన ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడినా మర్చిపోతాం. అందుకే నేను ఇక్కడ ఈ కట్ట పుల్లల గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ పుల్లలు పెట్టుడు అనేది అప్పటి నుంచే చాలైంది. ఆ దరిద్రుడు పుల్ల పెట్టి ఆనాడు ఎట్లయితే చూపించిండో ఇలా ఇంకొకటి పుల్ల పెట్టి చూపిస్తుండో. ఎట్లా అంటే ఇగో ఈడ మేడిగడ్డ, ఇది మేడిగడ్డ, ఇది తుమ్మిడిహట్టి, ఇది తుమ్మిడిహట్టి అని ఇట్లా రాసుకుంటా ఇట్లా కట్టెపుల్లలు పెట్టి, కట్టెపుల్ల అంటే నాకు ఆ కట్టెపుల్లనే యాదికొచ్చింది. గట్లా ఇలా కట్టెపుల్లలు పెట్టి ఇలా చూపిస్తున్న విధానానికి నాకు ఆ కట్టెపుల్లనే యాదికొచ్చింది. ఇలా ఆ దొంగ కూడా గిట్నే పాయింటర్ పట్టుకొని ఇట్లా 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 చూపించాడు, గులకరాలు పట్టుకొచ్చి చూపించాడు, ఇగో గిట్లా అవుతుంది మీ ప్రాంతం అని. ఇలా నువ్వేడన్నావు కట్టెపుల్లలు బట్టి చూపించినోడు ఇలా ఆడున్నాడు. అదే నేను ఇక్కడ కూడా చెప్పబోతా ఉన్నా. అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. సరే, ఒకడు కట్టెపుల్లలు పెట్టి చూపిస్తున్నాడు, ఇంకొకడు సరే ఇక జర్నలిస్టుల పార్టీలకు మద్దతు తెలిపేటోళ్ళ, పార్టీల పొంటి అంటకాగేటోళ్ళ వాళ్ళు కూడా కేసీఆర్ దోపిడి, వీళ్ళు చెప్పేది కేసీఆర్ దోపిడి. ఇంకొక ఆయన మన మంత్రి, ఈ మంత్రి కూడా అట్లా కట్టేది లేకుండే, అట్లా కట్టుడికే ఇట్లా అయిపోయింది.
నేను అంటా ఉన్నా ఈ ముగ్గురు ఏమన్నా ఇరిగేషన్ ఇంజనీర్లా? కేసీఆర్ అన్నారు కదా, కేసీఆర్ ఏమన్నారు మీరు? నువ్వేమన్నా నదులకు నడక నేర్పినావు, నువ్వేమన్నా ఇంజనీర్ వా అని మాట్లాడు. మరి పీకుడు కాదు, మీరంతా ఇంజనీర్లా? మీకు ఏమెరక? గాడిద గుడ్డేరక? మీకేమెరక? గాడిద గుడ్డేరక? ఈక తెలియదు తోక తెలియదు ఒక్కరికి. పీకుడు కాళ్ళు మస్తు మాట్లాడతారు, ఇవాళ ఏదంటే అది మాట్లాడతారు. ఏదో ఒక్కసారి ఈటల రాజేందర్ ముందు పడి ఎడమకాలు చెప్పుతోని పటుక్మని చెంపవల కొడతాడు. సిగ్గుండాలి. గాండ్రికిచ్చి మీ నోట్లు ఉంచుతాడు పోతే ఈటల రాజేందర్. పొర్రి ఆయన దగ్గర పొర్రి. కేసీఆర్ దోపిడీ చేయనీకే ప్రాంతం మార్చిండు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ని ఇక్కడ మేడిగడ్డ దగ్గర కట్టినాడు. సిగ్గుండాలి ఒక్కనికన్నా. అంటే మనమేనా ఇక? మనదేనా? మందిది ఏం పట్టిలేదు ఇక మనకు. మహారాష్ట్ర నుంచి వస్తున్నప్పుడు మహారాష్ట్ర వాడు చెప్పేది ఏం వినేది లేదా ఇక? మనిష్టమేనా? వీడు చెప్తాడు ఒకడు ఇట్లా డబ్బాలు పెట్టి, ఈ డబ్బాలట మేడిగడ్డ దగ్గర కట్టడం వల్ల ఇగో డైరెక్ట్గా గిట్ల నీళ్ళు వస్తాయి కదా, గిట్ల పోయచ్చు కదా అంటే బిందెలకెళ్ళి బకెట్లో పోసినట్ట శుంట? బకెట్లకేంచి కుండీలో పోసినట్ట? అగాధం అయిపోయా. ఇవన్న ఇష్టానికి వాడు ఇంజనీర్లు వీళ్ళంతా. ఈటల రాజేందర్ చెప్పినట్టు అసలు నిజంగా చెప్పాలంటే కాండ్రిచ్చి ఉంచాలి ఒక్కొక్క నోట్లే. సిగ్గు రావాలి. దద్దమ్మలు వీళ్ళంతా ఇరిగేషన్ ఇంజనీర్లు, పీకుడుగాళ్ళు. వీళ్ళకి ఎరుకున్నట్టుగా వీళ్ళ పెట్టిన వీడియోని ఇక ఫుల్గా ట్రోలింగ్ చేస్తా ఉన్నారు, వైరల్ చేస్తా ఉన్నారు. మీరంతా చూసుంటారు మీరు. మరి మహారాష్ట్రతో ఒప్పందం ఏమున్నది? మరి అక్కడ ఎంత ముంపుకు గురవుతుందని చెప్పి వాళ్ళు ఎంత ఎత్తులో కట్టుకోమన్నారు? ఈ సోయి లేదు మనకు ఒకటే ఎరక. మరి అక్కడ కడితే ఎంత ప్రాంతం మునిగిపోతుంది, దానివల్ల మహారాష్ట్ర యాక్సెప్ట్ చేస్తుందా చేయదని మహారాష్ట్ర నుంచి రావాల్సినటువంటి అనుమతులు ఏమి అక్కర్లేదా? ఇక వాళ్ళ రాష్ట్రం నుంచి నీళ్ళు వస్తుంటే ఇలా మనం తెలంగాణ మాట్లాడుతున్నాము. మన ప్రాంతం నుంచి పోతున్నటువంటి వరద జలాలల్లా ప్రోరేట ప్రకారం మనకి ఎన్ని టీఎంసీలు రావాలని మనం కొట్లాడుతున్నట్టు పైనోడు అడగడా? ఒకవేళ మన ప్రాంతం మునిగిపోతుందంటే ఆడ కట్టన్నా వద్దా అనేది మన పర్మిషన్ ఇవ్వన్నా ఇద్దా? మనకు అది అవసరం లేదు. ప్లేస్ మార్చిండు కేసీఆర్, దోపిడీకి ప్లేస్ మార్చిండు కేసీఆర్. కావాలనే తుమ్మిడిహెట్టి నుంచి ఎత్తిపోయాల్సినటువంటి నీళ్ళని ఆయన మేడిగడ్డకు మార్చి మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తున్నాడు అని చెప్పి మాట్లాడతారు. మరి ఈటల రాజేందర్ మాటలు ఒక్కరికైనా అర్థమవుతలేవా? ప్రాజెక్టులు కట్టేది కమిషన్ల కోసం కడతారు, నీళ్ళ కోసం కడతారా సన్నాసులారా? దోచుకోవాలంటే ఎన్నో దోచుకోవచ్చు. ఇలా శంషాబాద్ కాడ ఎన్నో 100 ఎకరాలట. రేవంత్ రెడ్డి చేస్తాడు ఆ పని. ఎన్నో 100 ఎకరాల గురించి రేవంత్ రెడ్డి మళ్ళీ కొత్త ప్రయత్నం మీద మొదలు పెట్టినట్ట. గట్లా చేసుకోరాదా? ప్రాజెక్టులలో చేయాలన్నా? ఇంట్లోనే చరిత్రహీనులుగా మిగిలిపోవాలన్నా? ఎంతసేపు మీకెరుకున్నదే ఇక. మీరే ఇంజనీర్లు. ఈడికెళ్ళి తీసి నీళ్ళు ఇడికెళ్ళి చక్కపోయానట. తుమ్మిడేటికెళ్ళి డైరెక్ట్గా ఎల్లంపల్లికి తీసుకొచ్చి పోసేయాలన్నట. ఇక్కడ పర్మిషన్లు ఉండయి, ఆడ లెక్క ఉండదు, పత్రం ఉండదు, ఎన్ని మీటర్ల ఎత్తు ఉండాలి ఉండదు, ఏముండదు. ఇక మనకు ఒకటే ఎరక. వాడన్నాడు వీడన్నాడు మేము అనాలి. 1,00,00,000 కోట్లు అనాలి అంతే. అందుకే ఒకసారి నీళ్ళ మీద అవగాహన చేసుకోవాలి. కేసీఆర్ కూడా నేను గొప్పోడు కాబట్టే బ్రహ్మాండంగా చేసి ఉండి ఆయన కూడా ఇంజనీర్ అని చెప్తలేను. ఆయన కూడా ఏమి ఇంజనీర్ కాదు. కాకపోతే ప్రేమ ఉన్నది ప్రాంతం మీద. కాబట్టి దానికోసం ఎక్కడి నుంచి తీసుకొస్తే నీళ్ళు ఎంత మేరకు మనం తీసుకోవచ్చు, ఎంత లాభపడతాం, మన రాష్ట్రానికి ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పి అన్నారు. కానీ ఇవాళ ఎందుకో మీకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎందుకో అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. ఖాళీ మీరు అడుగుదామంటే అపాయింట్మెంట్ కూడా దొరుకుతలేదని చెప్తారు కదా. మీ దొంగకోలు పట్టే ముఖాలు కాబట్టి మీకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. ప్రజలు అంటారు ఈ మాట. అపాయింట్మెంటే కాదు, పర్మిషన్లు తెచ్చుకొని మన ప్రాంతానికి ఎన్ని నీళ్ళు అవసరమో ఎట్లా తీసుకొచ్చుకోవాలనో ప్రయత్నం చేసినోడు కేసీఆర్. మీకు ఇలా అపాయింట్మెంట్ దొరకలేదంటే మీరేందో మీ కథ ఏందో మీ అవకాశ ఎంతో తెలుసుకోరు అంతే. రైతుల మాట ఇది. ఎలా మీ మాట ఏదంటే ఇగో ఇది మీ మాట. మీకు అపాయింట్మెంటే ఇస్తలేరని మొత్తుకొని వస్తారు కదా. మరి ఆయన పర్మిషన్లు తెచ్చి కట్టి చూపించండి కదా. అంటే మీరు కనుక కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టాలంటే మీతోని కాదు కదా, మీ తాతలతో కూడా కాదన్నట్టు, మీతోని కానే కాదన్నట్టు. ఇలా మీరు కనీసం పర్మిషన్ తెచ్చుకోవడానికి కనీసం మాట్లాడడానికి అపాయింట్మెంట్ అడితేనే ఇస్తలేరని ఇలా ఏడుస్తున్నారు కదా. మరి ఆయన అవన్నీ తీసుకొచ్చి చేయాలంటే మరి ఎన్ని తిప్పలు ఉంటుంది? ఎవరికి వాడు ఇంజనీర్లే. కట్టెపుల్లలు పట్టుడే చూపించుడే ఇట్లకెళ్ళి తీసి ఇట్లా ఎత్తిపోయాలట. వీని తీసుకుపోయాడు ఆడ ఎత్తిపోయి మనాలి అనుకో. 2 బకెట్లు ఇచ్చి ఇట్లా తీసి అట్లా పోసేయమని చెప్పాలి అని కామెంట్ పెడతా ఉన్నారు. కాబట్టి ఇది ఏంటంటే చాలా వైరల్ అవుతూ ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్ మాట్లాడుతున్నారు. మంత్రి ఏమో దోపిడీ చేసిరు అందుకోసం కట్టిరంటారు. ఇంకోళ్ళు ఏమో అవును దోపిడీ కావచ్చు అందుకోసం ప్రాంతం మార్చిండ్రు. ఇంకొకడేమో కట్టెపుల్లలు బట్టి నీళ్ళకి తీసిట పోయొచ్చు, అల్కగా కావాలనే మోసం చేద్దామని, తెలంగాణ ప్రజలను వంచిద్దామని, దోసుకుందామనే ఈ ప్రాంతం మార్చి ఇంకో దగ్గరికి ఎత్తిపోస్తుందని చెప్పి ఇంకోటి మాట్లాడతాడు. ఎవరికి దోషినాడు మాట్లాడతాడు. మళ్ళీ ఇలాంటి ఇంజనీర్లా మరి? ఒక్కసారి కేసీఆర్ ముందర కూర్చోబెడితే తెలుస్తుంది వీళ్ళ సబ్జెక్ట్ ఏందో వాళ్ళ సబ్జెక్ట్, ఆయన చెప్పేది ఏందో. మరి ఈ తెలివేందో అప్పుడు లేదా? అప్పుడు తెలియదా? ఇప్పుడు చేయరు కదా, ఎవడద్దన్నాడు? ఇప్పుడు చేసుకోండి. ఆయన నష్టం అయింది ప్రజలకే కదా. మీ సొమ్మేం పోలే కదా, ఎవరిది పోలేదు కదా, మీ ఒక్కందే పోలేదు కదా. ఇప్పుడు చెప్పిరు, ఏం చెప్పిస్తారు చెప్పిరని ఇలా ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. ఇది బాగా వైరల్ అవుతుంది వీడియో, అందుకోసమే ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. ఈటల రాజేందర్ ఒక్కరి దాడిలో సాలీలకి ఆయన బీఆర్ఎస్లో ఉంటే ఏమందరో కానీ బీజేపీ ఉండేపటికి నోరు మూసుకొని ఉన్నారు. ఒకవేళ ఆయన బీఆర్ఎస్లో ఉండి కనుక హరీష్ రావు లెక్క ఎంత మొత్తుకునే వాడు వినకపోవు. మరి బీజేపీలో ఉన్నాడు కదా,
కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పినటువంటి అంత పెద్ద పార్టీలే ఉన్నారు కదా, మరి ఆయన చెప్తేందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి కుసోపరి ఆయన ముందర పోయి ఈటెల రాజేందర్ ముందర కుసోపరి ఆయన చెప్తాడు, మీకు చెప్తాడా? నోట్లు తోలుతాడా? చూసుకోపోరి.